హాయ్ గైస్, వెల్కమ్ టు మన థ్రిల్లింగ్ టాక్స్. ఈరోజు మనం అయోధ్యకి ఎలా చేరుకోవాలో చూద్దాం, అది కూడా తెలుగు రాష్ట్రాల నుంచి. ముందుగా మనం ట్రైన్ చూసుకుంటే వైజాగ్ టు అయోధ్య డైరెక్ట్ ట్రైన్స్ లేవు. సో అందుకే మనం ముందుగా విజయవాడ చేరుకొని విజయవాడ టు మనక్పూర్ అని ఒక ట్రైన్ ఉంటుంది. ఆ ట్రైన్ నంబర్ 12512 రప్తేసాగర్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ మండే, ట్యూస్డే, థర్స్డే అండ్ సాటర్డే అవైలబుల్ ఉంటుంది. ఈ ట్రైన్తో మనం మనక్పూర్ వరకు రీచ్ అవ్వచ్చు. జర్నీ టైం వచ్చేసి 30 hours. కాస్ట్ చూసుకుంటే స్లీపర్ 730 రూపీస్ అండ్ ఏసీ 1800 రూపాయలు. మనక్పూర్ టు అయోధ్య జస్ట్ 35 kilometers ఉంటుంది. అది మనం ఆటోలో కానీ, క్యాబ్లో కానీ, బస్సులో కానీ చేరుకోవచ్చు. ఇప్పుడు మనం ఫ్లైట్ చూసుకుంటే ఫ్లైట్ కూడా వైజాగ్ టు అయోధ్య డైరెక్ట్ ఫ్లైట్స్ లేవు. సో కానీ మనకి 1 stop ఫ్లైట్స్ అవైలబుల్ ఉంటాయి. ప్రైస్ వచ్చేసి 7,000 to 10,000 ఉంటాయి. సో నన్ను అడిగితే ట్రైన్స్ కన్నా ఫ్లైట్లో వెళ్తే మనకు చాలా టైం సేవ్ అవుతుంది. వన్స్ అయోధ్య రీచ్ అయ్యాక ఎలాంటి ప్లేసెస్ చూడాలి, అక్కడ రూమ్ ఫెసిలిటీస్ ఏంటి అండ్ ఫుడ్ ఎక్కడ తినాలి, ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకోవాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఫుల్ వీడియో చేస్తాను. ఇంకా ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.